Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో ఈస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, నేను ఒక విషయం చెప్తాను. బేసిక్గా మోస్ట్లీ ఇది చాలామంది కనెక్ట్ అవుతారు. చాలామంది లైఫ్లో జరిగే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి హైదరాబాద్లో వాళ్ళ కుటుంబంతో పాటు ఉంటున్నాడు అనుకుందాం. అతని జీతం ఒకవేళ 40,000 అయ్యి ఉంటే ఇప్పుడున్న హైదరాబాద్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను బతకడం చాలా కష్టమనే చెప్పాలి. అంత ఈజీ అయితే కాదు. ఎంత అన్నీ హ్యాపీగా ఉన్నా కూడా ఖర్చులన్నీ అయిపోయినా, డబ్బు గురించి కాదు నేను చెప్తున్న సమస్య. ఒక్కొక్క టైంలో కుటుంబం మీద కోప్పడుతుంటాడు. ఈఎంఐలు అనే విషయాలు ఉంటూ ఉంటాయి. ఇంకో పక్కన పిల్లలు ఉంటూ ఉంటారు. ఇది కాకుండా బయట జాబ్లో ఉండే స్ట్రెస్. అంటే ఒక వ్యక్తి పుట్టింది హ్యాపీగా జీవించడం కోసమని నేను నమ్ముతూ ఉంటాను అన్నమాట. కానీ జీవితంలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. మనం హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్, ఫ్యామిలీతో ఉండడం ఇంపార్టెంట్. అసలు లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు మీరు చెప్పిన ఈ క్వశ్చన్తోనే. ఏమి అంటే వాళ్ళకి ఒక 30,000 అవ్వచ్చు, 40,000, 50,000, సంథింగ్ వాట్ ఎవర్ మనీ. సో ఈ ఓకే, డబ్బులు వస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ 40,000, 50,000, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ 1 lakh పీపుల్ ఆల్సో. 1 lakh వచ్చే లేరు. 1,00,000 వచ్చినా హ్యాపీగా ఉండట్లే, 2 లక్షలు వచ్చినా హ్యాపీగా ఉండట్లే. ఎప్పుడు ఇంటి కుటుంబంలో కలహాలు, ఆరోగ్యపరంగా సమస్యలు, తర్వాత ఫ్రెండ్స్తో ఇష్యూస్ అనేసి, బయట వర్క్లో ప్రెషర్. దిస్ ఈస్ వెరీ కామన్ ఫర్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పీపుల్కి. ఇది నిజంగా కామన్గా జరిగే ఒక విషయం. దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనకి యాక్చువల్గా లెట్స్ సే ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులకి సేమ్ ఇన్కమ్ 40,000 వస్తుంది. ఇద్దరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. 2 వ్యక్తులు ఒకేలాగుంటారా? అస్సలు ఉండరు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరికి ఒకే రకమైన స్ట్రెస్ ఉంది, ఇద్దరికి ఒకే రకంగా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, సేమ్ శాలరీ, సేమ్ అంతే చదువుకున్నారు, ఒకే వయసు ఉందనుకోండి. వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలకి ఇద్దరు ఒకేలాగా రియాక్ట్ అవుతారు? అవరు. అంటే ఏంటి, ఒకరు ఎక్కువగా రియాక్ట్ అవుతారు, ఒకరు తక్కువగా రియాక్ట్ అవుతారు. ఆఫీస్లో స్ట్రెస్కి కూడా ఒకరు ఎక్కువగా రియాక్ట్ అవుతారు, ఒకరు తక్కువగా రియాక్ట్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏముంటుంది అనుకున్నాం? మీరే చెప్పాలి. అంటే లైఫ్ పరంగానా? అంటే వాళ్ళిద్దరు ధోరణి, అంటే వాళ్ళిద్దరూ రెస్పాండ్ అవ్వడం వేరేలాగా ఉన్నారు కదా. సో వాళ్ళ ఆలోచన, ప్రాబ్లం మీద వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ పర్సెప్షన్, చూసే విధానం, ఆలోచన ధోరణి అండ్ వాళ్ళ వ్యక్తిత్వం, మైండ్ సెట్, ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే డబ్బు కాదు ప్రాబ్లం, వాళ్ళు దాన్ని చూసే విధానం ప్రాబ్లం ఉంది. సో ప్రతి సమస్యని కూడా మనం ఎలా చూస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అవును సమస్య ఉంది అని అగ్రి చేస్తారు ఒక పర్సన్, ఇంకొకరు అయ్యో బాబో ఎంత పెద్ద సమస్య, నేను ఎలా తట్టుకోవాలి, నాకు పిచ్చెక్కిపోతుంది, నాకు నరాలు తెగిపోతున్నాయి, అసలు ఎలా తట్టుకోవాలి, ఇంట్లో ఇంత ప్రెషర్ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, పిల్లలు పెళ్ళాము, ఇంత బాధలు, ఇదేంటి ఇంత కష్టాలు, రెంట్లు, పెట్రోల్ ప్రైసెస్ డిఫరెంట్, ఇన్ని కష్టాలు ఏంటి అనేసి. సో ఎందుకు అంటే ఇక్కడ మనము టీ హార్వేకర్ ఒకరు చెప్తారు, ఏమంటారు అంటే యువర్ ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ యువర్ అవుటర్ వరల్డ్. అంటే నీ అంతర్గత ప్రపంచము నీ బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నీ అంతర్గతంగా ఎటువంటి ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకున్నావు అంటే ఏంటి? నీ ఆలోచనలు, నీ భావాలు, నీ నమ్మకాలు, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ అండ్ నీ యాక్షన్స్. దీన్ని అంతర్గత ప్రపంచము అంటారనమాట. దీన్ని బట్టే మన యాక్షన్స్, బిహేవియర్ అని ఉంటుంది కదా. ఎక్స్టర్నల్ వరల్డ్ కావచ్చు, మనం అంటే మనకి జరిగే సంఘటనలు కావచ్చు, సిట్యువేషన్స్. సో ఇక్కడ ఒక వ్యక్తి చాలా హైపర్ యాక్టివ్గా, అంటే ఏంటి, ఎక్కువ రియాక్ట్ అవుతున్న వ్యక్తిని చూసుకున్నట్లయితే తన లోపల ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వడం, ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్, టెన్షన్, because he has not learned how to deal with that.
మనకి స్కూల్లో కాలేజ్లో నేర్పిస్తారా ఇవన్నీ? నేర్పించరు. అంటే ఒక కుటుంబంలో ఎలా వ్యవహరించాలి, ఒక తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, ఒక భార్య పిల్లలతో ఎలా నడుచుకోవాలి, ఒక భర్తతో ఎలా ప్రవర్తించాలి, ఒక అత్తమామలతో మనం ఎలా ఉండాలి, మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు ఎవరికీ తెలీదు. వాట్ వీ వాంట్ టు బీ అలోన్. అబ్బా ఎవ్వరు వద్దు, నేను ఒక్కళ్ళే ఉండిపోవాలి ఈ ప్రపంచంలో, ఎందుకంటే నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. సో ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఇన్ మై లైఫ్, ఎందుకంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నీ గురించి నీకు తెలుసా? నీ లోపల ఏ మదనం జరుగుతుందనే విషయం నీకు తెలుసా? ఏం ఆలోచనలు నడుస్తున్నాయి, ఎటువంటి భావావేశాలకు నువ్వు గురవుతున్నావు, ఎవరు నిన్ను ఇంపాక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇలా ఇంపాక్ట్ అయిపోతున్నావు అనే విషయం మనకి ఎవరికి తెలియదు అనమాట. సో దీని మీద వర్క్ ఆన్ చేయాలని కూడా అనుకోం. సో పీపుల్ ఆర్ కంఫర్టబుల్ బీయింగ్ అన్కంఫర్టబుల్. దే ఆర్ హ్యాపీ విత్ బీయింగ్ అన్హ్యాపీ. అంటే ఏంటి, వాళ్ళు చాలా కంఫర్టబుల్ అనమాట. ఓకే ఇట్లనే ఉండని. మార్పు అనేది జనాలకి కొత్త విషయం. కొత్త దానికి మన సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు. కాన్షియస్గా నేను మారాలంటారు. ఎంతమంది చేంజ్ అవుతారు? ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అవుతున్నారా? అవ్వట్లేదు కదా. మరి కానప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళకి మార్పు అనేది జరుగుతుంది వాళ్ళ జీవితంలో? దట్ ఈస్ వై దే గాట్ స్టక్. సో అందుకే వాళ్ళకు ఒక ఈ నాలెడ్జ్, కన్సిస్టెంట్ నాలెడ్జ్ అనేది అవసరం. వీళ్ళు అంటారు ఏంటి, ఒక వీడియో చూసేస్తే మారిపోతామా, క్లాస్ వింటే మారిపోతామా కదా. ఇన్ని ఏళ్ల నుంచి మీరు విన్నారు ఏంటి ఇది, నీ వల్ల కాదు, ఈ జీవితం ఇంతే, మనుషులు ఇంతే అని. ఎన్నేళ్ళు పట్టింది ఇవన్నీ నేర్చుకోవడానికి? ఇవన్నీ కూడా అన్లర్న్ చేయాలి, తొడపడానికి అఫ్కోర్స్ టైం పడుతుంది, కానీ ఇట్ ఈజ్ వర్త్. అవునా కాదా? ఇప్పుడు మనం కూడా పిల్లల్ని, అరే బాబు వీళ్ళు 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 16 ఏళ్ళు ఎడ్యుకేషన్ ఎందుకు, దండగా బొక్క, ఏదో 5 ఏళ్ళప్పుడో లేదంటే 10 ఏళ్ళప్పుడో పనిలోకి చేరిస్తే బాగుంటుందని అనుకుంటున్నామా? లేదు కదా. వీఆర్ ఇన్వెస్టింగ్ కదా. ఆ 16 ఏళ్ళ ఎడ్యుకేషన్ మీద మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం. సేమ్ వే మీరేం ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇన్ని ఒక 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు వయసు టైంలో ఇంత నేర్చేసుకున్నారు మీరు నెగిటివ్ థాట్స్ని. ఇవన్నీ అన్లర్న్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. కొంచెం ఓపిక ఉండాలి. 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు. మీరు కొంచెం వర్క్ ఆన్ చేశారు అంటే డెఫినెట్గా చేంజ్ విల్ కమ్. సో చేంజ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ మీరు గన మారాలి అని దృఢ సంకల్పం మీరు తెచ్చుకోవాలి. సో మీ లైఫ్ మారాలంటే నేను ఒక చిన్న అఫర్మేషన్ కూడా ఇస్తాను. ఐఎమ్ విల్లింగ్ టు చేంజ్ అనుకోండి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, నేను మార్పు చెందడానికి సంసిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ ద చాట్ కమెంట్ బాక్స్లో మీరు రాయండి, నేను మార్పు చెందడానికి సంసిద్ధంగా ఉన్నాను అనేసి. ఎప్పుడైతే మనం యూనివర్స్కి నేను మారడానికి సిద్ధంగా ఉంటాను అంటారో అప్పుడు మీకు మంచి గురువులు పరిచయం అవుతారు. అప్పుడు మీరు కొత్తగా నేర్చుకోవచ్చు. లైఫ్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో వేల మందిని మార్చాము. సో వీళ్ళని మార్చడం పెద్ద విషయం ఏమీ కాదు. సో ఇట్ ఈస్ సో సింపుల్, సో ఈజీ. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, కూర్చునే ఓపిక ఉండాలి. నాకు టైం లేదు అంటే రాదు. సో ఇటువంటి ఒక జ్ఞానం వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ గురించి నేను ఎవరు, నా లోపల ఎంత శక్తి ఉంది అనేది మీరు తెలుసుకుంటే విరాట్ 40,000 కాస్త 4 లక్షలు కూడా అవుతుంది. అది ఏ క్షణమైనా కూడా మారచ్చు. ఎన్నో అవకాశాలు ఉంటాయి. మనము ఇప్పుడు ఈ లిమిటెడ్ మైండ్ మీరు చూడట్లేదు. మీరు ఈ లిమిటెడ్ మైండ్లో నుంచి అన్లిమిటెడ్ మైండ్కి వెళ్ళారు అంటే అక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ అనేది మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అది డబ్బులు అండ్ హెల్త్ పరానికి కూడా అంతే. ఎన్నో మంది మనం చూసాం మిరాకల్స్. అండ్ మై సెల్ఫ్ నేను ఎన్నో ఇష్యూస్ని హీల్ చేసుకున్నానని లాస్ట్ ఇయర్ ఎన్నో వీడియోలో చెప్పాను. డిప్రెషన్ పోయింది, డయాబెటీస్ పోయింది, లో బ్లడ్ ప్రెషర్ ఉండేది, ఇన్సామ్నియా, పీసీఓడి, సో మెనీ హెల్త్ ఇష్యూ ఉండేది. అవన్నీ కూడా నేను నయం చేసుకున్నాను నా మైండ్ పవర్ వాడి. సో మన సోల్కి మన మైండ్కి ఎంతో పవర్ ఉంటుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ అన్నీ చిటికలో వెళ్ళిపోతుంది ఈజీనే. మీరు ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కూర్చొని నేర్చుకోవాలి. రిలేషన్షిప్స్ ఆర్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు రిలేషన్షిప్స్ అంటేనే భారంగా అనిపిస్తుంది. రిలేషన్షిప్స్ ఆర్ నాట్ టు బ్రేక్ యూ బట్ టు మేక్ యూ. అది హీల్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఇమాజిన్ మనతో ఒక బ్యూటిఫుల్ లవింగ్ రిలేషన్షిప్ ఉంటే అది నిజంగా మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది.
అది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. ఇట్ కుడ్ బి అ ఫ్రెండ్, ఇట్ కుడ్ బి అ మెంటర్, ఇట్ కుడ్ బి అ గురు, ఇట్ కుడ్ బి మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్, ఎనీబడి. సో హీల్ చేస్తుంది అని మీరు అనుకుంటే మీరు ఆ పర్సన్కి హీల్ చేసే విధంగా ఉన్నారా, లేదా మీరు బ్రేక్ చేస్తున్నారా? మీరు బ్రేక్ చేస్తుంటే ఇంకొకరు కూడా మనల్ని బ్రేక్ చేస్తారు. బట్ ఇఫ్ యు ఆర్ హీలింగ్ అదర్ పర్సన్, డెఫినెట్లీ అదర్ పర్సన్ ఆల్సో హీల్స్ యూ. వండర్ఫుల్ మ్యామ్. అండ్ దీని గురించి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. ఇట్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్. తప్పకుండా ఇది రీచ్ అవ్వాల్సిన జనాలకి ఆల్రెడీ రీచ్ అవుతూనే ఉంది. నేర్చుకునే వాళ్ళు ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు, అండ్ ఎదిగే వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు. వాళ్ళలో మీరందరూ కూడా భాగం అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే నాకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఈ జర్నీలో పార్ట్ అవ్వచ్చు. అలాగే డిస్ప్లే అవుతున్న కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ అవుతుంది, డిస్ప్లే అవుతుంటుంది. దాన్ని మీరు ఫిల్ చేసి కూడా మీరు ఈ జర్నీలో ఒక పార్ట్ అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.